లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీలో ఒక క్రియ అనేది ప్రారంభించి ఉన్నారు. నీవు నీ యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పించుకున్నావు. దేవా, నా హృదయాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నన్ను మలిచయ్యా అని చెప్పి అడిగినటువంటి క్రమంలో అపవాది కూడా నువ్వెంత దేవుడికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నావో, అపవాది కూడా వాడు నిన్ను అంత బ్యాక్కి లాగాలని చెప్పి కూడా ఎక్కువ ప్రయత్నాలు చేస్తాడు. ఆ సిచ్యువేషన్లోనే నీవు ఉన్నావు. ఉన్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. నువ్వు మధ్యలో పడిపోయేటువంటి దాన్ని బట్టి నీవు, అయ్యా నేను ఎండ్ వరకు నేను సాధించలేనేమో అయ్యా, నేను ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేనేమో అయ్యా అని చెప్పి నీలో నీవు గిల్ట్ ఫీల్ అవుతున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఈ దినం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ దిస్ దట్ హూ బిగాన్ ఏ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్ ఆఫ్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవుడే మాట్లాడుతున్నారు. నీవు నీ యొక్క హృదయాన్ని నీవు సమర్పించుకున్నావు దేవుడికి. సమర్పించుకున్నప్పుడు ఆయన నీలో క్రియ అనేది జరిగించడం ప్రారంభించారు. క్రియ అనేది చేయడం ప్రారంభించినటువంటి దేవుడే నిన్ను చివరి వరకు నిన్ను హోల్ కంప్లీట్ పార్ట్గా చేసే బాధ్యత కూడా ఆయనదే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు ఈ దినము. దేవుడికి నీ యొక్క హృదయాన్ని అప్పగించుకొని నీవు ఎంతో పర్ఫెక్ట్గా దేవుడి ఎడల దేవుడి మార్గంలో నడవాలి, కంప్లీట్గా ఆయనకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పి అనుకుంటున్నావు. కానీ మధ్యలో మనం ఏ నిమిషం పాపంలో పడిపోతామో, మన లైఫ్ లీడ్ చేసే దాంట్లో ఎప్పుడెప్పుడు అపవాది మనల్ని మ్యానిపులేట్ చేసి పాపంలో పడివేయాలనుకుంటాడో మనకి తెలీదు. కానీ దేవుడు ఒకటే మాట దేవుడు తెలియజేస్తున్నారు ఈ దినము, నేను నీలో పరిశుద్ధాత్మ యొక్క క్రియ, మంచి పనిని నేను నీలో ప్రారంభించాను, దాన్ని తుదముట్టించేది కూడా, ఆ కంప్లీట్ చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి దేవుడి దినం నీతో నాతో మాట్లాడుతున్నారు. నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, ఐఎమ్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ యామ్ టుడే అని చెప్పి మాట్లాడుతున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ఆ క్రియ స్టార్ట్ చేసింది నేనే కాబట్టి కంప్లీట్ చేసే బాధ్యత కూడా నాదే. నేను నిన్ను పరిశుద్ధతలో నుండి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించేదానికి నేనే కంప్లీట్ చేస్తాను అని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నారు. నీ యొక్క ప్రయత్నాలు నువ్వు చేసినా కానీ, ఎన్ని చేసినా, నువ్వు ఎంత కరెక్ట్గా ఉండాలనుకున్నా కానీ, నీ యొక్క సొంత శక్తితో మాత్రం నీవు ఎప్పటికప్పుడు పడిపోయేలానే ఉంటావు. నీవు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నావు. ఆయన క్రియ స్టార్ట్ చేసినప్పుడు అది కంప్లీట్ కాకుండానే నువ్వు దాని రిజల్ట్ అనేది చూడాలనుకోవడం, నేను ఇంకా పర్ఫెక్ట్గా మారలేదు అని చెప్పి అనుకుంటూ నువ్వు బాధపడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కుమ్మరి తన యొక్క కుండను తయారు చేసేటప్పుడు ప్రాసెస్లోనే మధ్యలో ఆపేసినప్పుడు, ఇప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఏంటి దీన్ని అంతా గబ్బు చేసి చేతులంతా మురికి మట్టి చేసుకున్నారు అని చెప్పి చూస్తారు. కానీ ఆ యొక్క కుండని చేసేటువంటి మధ్యలో ప్రాసెస్ని చూసేటువంటి వ్యక్తులకు కూడా అనిపిస్తుంది, ఇదంతా ఇది ఎట్లా అవుతుందో, ఇది చూడడానికి ఇంత బాగాలేదు, అసలు మురిగ్గా ఉంది అని చెప్పి అనుకుంటారు. కానీ చూసేటువంటి వారికి అట్లా అనిపిస్తుంది. కానీ బట్ కుమ్మరికి ఒక ఆలోచన ఉంటుంది, నేను దేన్ని తయారు చేయబోతున్నానో, ఎంత విలువైన పాత్ర నేను తయారు చేయబోతున్నాను అని చెప్పి ఆ యొక్క కుమ్మరికి మాత్రమే ఆ యొక్క విజన్ ఉంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీకు కూడా దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు, నేను నిన్ను తయారు చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నాను, నేను నిన్ను ఎట్లా తయారు చేయాలనుకుంటున్నానో ఆ యొక్క ప్రాసెస్ ఎట్లా అని చెప్పి నాకు ఒక విజన్ ఉంది. మధ్యలో నీవు చూసుకొని ఏంటి ఇది అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేసుకోవద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినం దేవుడు ఎందుకు ప్రతిదినము ఆయన సిలువను మోసుకుని నడవమన్నారంటే, క్రిస్టియానిటీ అనేది, దేవుడితో సహవాసం అనేది ఒకరోజు, ఒక నెల, ఒక 40 దినములు, ఒక 21 దినములు ఫాస్టింగ్ కాదు. కానీ దేవుడితో ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయడం క్రిస్టియానిటీ అంటే. ఇప్పుడు దేవుడి రక్షణలో పొందుకున్నటువంటి నీవు ప్రతిదినం నీవు ఆయనతో కలిసి ఉంటేనే నువ్వు అపవాదిని జయించగలవు, పాపంలో పడిపోకుండా ఉండగలవు.
ఎప్పటికప్పుడు నీకు జాగ్రత్త పరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ అంటే అలర్ట్గా నీవు ఉన్నప్పుడు నీవు ఎక్కడ పాపంలో పడిపోయేటువంటి వ్యక్తిగా ఉండవు. కానీ నీవు ప్రాసెస్లో ఉండి నేను పడిపోతున్నాను, నా వల్ల కాదు, నేను దేవుడికి ఎప్పుడూ నేను పర్ఫెక్ట్గా ఉండలేనని చెప్పి అనుకోమాక. ఎందుకనంటే దేవుడు నీలో క్రియ స్టార్ట్ చేశారు, అది ప్రాసెస్లో ఉంది. కంప్లీట్ అవ్వడానికి నీవు పరిపూర్ణంగా స్థిరపడడానికి దేవునిలో ఒక ప్రాసెస్ పీరియడ్లో ఉన్నావు. అది కంప్లీట్ చేసేది నేను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. వాక్యంలో కూడా ఉంటుంది, నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ మరలా తిరిగి లేస్తాడు. ఇప్పుడు నీవు పడిపోయానని చెప్పి బాధపడుతున్నావు, కానీ దేవుడు ఒకటి మాట్లాడుతున్నారు, నేను మొదలు పెట్టాను కాబట్టి కంప్లీట్ చేసే బాధ్యత నాది. నీ బాధ్యత ఏంటంటే గివప్ ఇవ్వకపోవడం, నా దగ్గరికి రావడం, నా సన్నిధికి రావడం, నాకు మొర్ర పెట్టడం, నా దగ్గర పశ్చాత్తాపపడడం, నీవు గివప్ ఇవ్వకుండా ఉండమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన చేయవలసినటువంటి పని ఆయనది. నీవు చేయవలసిన పని ఏంటంటే ఈ దేవుడు మాట్లాడుతున్నారు ఈ దినము, నీవు దేవుడు సన్నిధికి వెళ్ళడం, గివప్ ఇవ్వకుండా దేవునితో మాట్లాడడం, నువ్వు గివప్ ఇవ్వకుండా చెయ్యాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే నీవు నీ యొక్క హృదయాన్ని అప్పగించావని చెప్పి నా హృదయం దేవుడి దగ్గర ఉంది కాబట్టి నేను ఎట్లా పడితే అట్లా ఉంటే చాలు, నేను ఇప్పుడు గిల్టీగా ఉన్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా నన్ను సరి చేస్తారని కాదు. ఇప్పుడు ఆయన నిన్ను సరి చేస్తాను, నిన్ను గడతా అన్నప్పుడు నీవు కూడా నీవు తగ్గించుకుని దేవుడికి అప్పగించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క హృదయాన్ని అప్పగించావు, కానీ నీ యొక్క శరీరాన్ని కూడా ఆయనకి సమర్పించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎట్లాగంటే దేవా నేను ఈ దినం ఇట్లా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఒప్పుకుని విడిచిపెట్టేలాగా ఉండాలి. మరలా పరిశుద్ధపరచయ్యా అని చెప్పి అటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే ఈ యొక్క శరీరం ఇచ్చింది ఆయన బహుమానమే, నీ యొక్క ఆత్మ ఇచ్చింది ఆయన బహుమానమే, నీలో క్రియ జరిగించేది కూడా కేవలం ఆయన కృప ద్వారానే. ఇది ఏది నీది సొంతం కాదు. హృదయం ఆయన అడుగుతున్నారు కాబట్టి హృదయం ఇస్తే సరిపోద్దా అంటే అదో కొంతవరకు ఓకే, బట్ కంప్లీట్నెస్ రావాలంటే నీ మొత్తం ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడి దినం ఒకటే మాట మాట్లాడుతున్నాడు, గిల్టీ ఫీల్ అయ్యేటువంటి నీవు దేవుడు క్రియ చేసేటువంటి కంప్లీషన్. ఇప్పుడు కుమ్మరి ఎట్లాగా మట్టిని పిసుకుతూ ఉన్నటువంటి ప్రాసెస్ని నీవు చూసి నేను ఇంకా మట్టి పిసికేటువంటి ప్రాసెస్లోనే నీవు కూడా ఈ దినం ఉన్నావు. ఆ ప్రాసెస్లో నీవు చూసుకున్నప్పుడు నీకు తెలియకుండానే నిన్న పరిశుద్ధంగా ఉన్నావు, ఈ దినం పడిపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఈ నిమిషం పరిశుద్ధంగా ఉన్నావు, నెక్స్ట్ మినిట్ పడిపోయేలాగా ఉన్నావు. ఓకే, దట్స్ ఓకే. బట్ నీవు చేయవలసింది ఏంటంటే ఆయన బాధ్యత ఆయనది. మొదలుపెట్టిన ఆయనే ముగిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నీ బాధ్యత ఏంటో కూడా దేవుడు తెలియజేస్తున్నారు. గివప్ ఇవ్వకుండా ఆయన సన్నిధికి ఆయనతో సహవాసం చేయమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మనుషుల మధ్య గొడవ వచ్చిందని చెప్పి నేను ఇంకా మాట్లాడను అంటే అయిపోతుందా? నీకు వ్యతిరేకంగా చేసావు, ఇతరులకి వ్యతిరేకంగా చేసినప్పుడు చేశాను కదా, బాధ పెట్టాను కదా, ఇంకా నాకు అర్హత లేదని చెప్పి వెళ్ళిపోతే ఆ మనుషుడితో నీకు ఆ రిలేషన్ అనేది ఉంటుందా? లేదు. నువ్వు ఎప్పుడైతే వచ్చి మాట్లాడి నేను ఇట్లా తప్పు చేశాను, నాదే మిస్టేక్ అని చెప్పి ఒప్పుకుంటావో అవతల వ్యక్తి క్షమిస్తారు, ఆ యొక్క రిలేషన్ అనేది నిలబడుతుంది. ఈ దినము దేవుడితో రిలేషన్ బ్రేక్ చేసుకున్నాను, పాపం చేసిన ఆయనకు వ్యతిరేకంగా బాధ పెట్టానని చెప్పి ఫీల్ అవుతున్నావు. కానీ దేవుడు నీతో కోరుకునేది నీవు పరిశుద్ధంగా ఉండడం కాదు. నువ్వు పాపం చేస్తావని ఎరిగే నిన్ను ఆయన ప్రేమించారు. అలాంటిది నువ్వు నెక్స్ట్ మినిట్ ఎప్పుడెప్పుడు పాపం చేస్తావు నీకు తెలియకుండా ఉంటుందా? కానీ ఆయన చూస్ చేసుకుని ఏంటంటే నిన్ను ప్రేమించడం మాత్రమే ఆయన చూస్ చేసుకున్నారు. ఆయన నీతో రిలేషన్ కావాలనుకుంటున్నారు. రిలేషన్స్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ నీవు కలిగినటువంటి దేవుడు ఒకటే మాట చెప్తున్నారు, నీవు నా దగ్గరికి రావడం మాత్రమే నువ్వు చేయవలసిన పని. నిన్ను సరిచేసే బాధ్యత నాది, నిన్ను కట్టే బాధ్యత నాది, నిన్ను కంప్లీట్గా పరిపూర్ణతలోకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క హృదయాన్ని సమర్పించావు, నువ్వు దేవుడికి నీ మీద అధికారం ఇచ్చావు, కానీ కంప్లీట్గా నీవు దేవుడికి సమర్పించుకున్నావా? దేవుడి సన్నిధికి కంటిన్యూస్గా వస్తున్నావా? ఒక్క తప్పు చేసావని చెప్పి ఇంకా నాకు అర్హత లేదని చెప్పి అనుకోమాక.
దేవుడు నీ నుండి కోరుకునేది గివ్ అప్ ఇవ్వనటువంటి క్వాలిటీ, ఆయనతో రిలేషన్ బ్రేక్ చేసుకోనటువంటి క్వాలిటీ దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు ఉంటేనే ఆయన నిన్ను మలచడానికి ఆయనకు అవకాశం నువ్వు ఇచ్చినట్టుంటావు. నీకు నువ్వు దూరంగా పారిపోతే, ఆయన మలచట్లేదు, నేను వర్తి కాదని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఎలా కడతారు? దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు, నేను నీలో స్టార్ట్ చేసిన మంచి క్రియ నేనే కంప్లీట్ చేస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే, నీవు గివప్ ఇవ్వకుండా నా యొక్క సన్నిధికి నాతో రిలేషన్ అనేది మెయింటైన్ చేయి. నువ్వు ఎట్లా ఉన్నా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. నీ పుట్టక మునిపే నేను నిన్ను కనుగొని ఉన్నాను కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నా కానీ నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను సరి చేస్తా, పరిశుద్ధపరుస్తా, మరలా రీస్టోర్ చేస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము గిల్ట్నెస్తో ఫీల్ అవుతున్నటువంటి నీవు దేవుడు మరలా అడుగుతున్నారు, ప్రాసెస్లో ఉన్నావు, హోల్డ్ ఆన్, కంప్లీట్ అవ్వలేదు నీ యొక్క కుండ అనేది, ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి నీవు ఆ మట్టి అనేది కుమ్మరి చేతిలో నేను ఉన్నాను, ఇంకా నన్ను ఇంతలాగా పాడు చేసాడు కుమ్మరి అని చెప్పి ఆ మట్టి తన దగ్గర నుండి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? మంచి పాత్రగా తయారవుతుందా? అలాగే నీవు కూడా ప్రాసెస్లో ఉన్నటువంటి నీవు నా వల్ల కాదు, ఇది చాలా వర్స్ట్గా వెళ్తుందని చెప్పి అనుకుని దేవుడికి దూరం అయిపోతే నిన్ను కంప్లీట్ అనేది ఎట్లా చేయగలరు? దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, తిరిగి రా మరలా, నాకు నీతో రిలేషన్ కావాలి, నా బిడ్డ మరలా తిరిగిరా, నేను నిన్ను కడతా, నేను నిన్ను కంప్లీట్ చేస్తాను, పరిపూర్ణతలో స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. మీరే ప్రార్థన చేసుకుని, దేవా నువ్వు నన్ను మరలా పిలిచావయ్యా, మీకే కృతజ్ఞతలు. నేను పాపం చేసి ఉన్నాననుక మరలా దూరం అయిపోయినాయా, మరలా పిలిచావయ్యా, మీకే స్తోత్రములు. నా శరీరాన్ని కూడా నీకు అప్పగించుకుంటున్నానయ్యా, ప్రతి క్షణం నా యొక్క నోటిని కాయ్యా, నా యొక్క క్రియలను కాయ్యా, నా యొక్క నడతలను కాయ్యా అని చెప్పి అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ యొక్క మాటలను, క్రియలను, చూపులను, నడతలను కాచేటువంటి దేవుడు ఉంటారు. సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించేటువంటి దేవుడుగా, కంప్లీట్ చేసేటువంటి దేవుడుగా నీ పక్షముగా ఉన్నాడు. నీవు మాత్రం చేయాల్సింది గివ్ అప్ ఇవ్వకపోవడం, ఆయనతో రిలేషన్ కలిగి ఉన్న రిలేషన్ని గివ్ అప్ ఇవ్వకుండా ఉండడం, అది మాత్రమే కోరుకుంటున్నాడు. ఈ దినం నుండి నీవు కూడా దేవుడి పట్ల గివ్ అప్ ఇవ్వకుండా, రిలేషన్ అనేది బ్రేక్ చేసుకోకుండా కంటిన్యూస్గా నువ్వు పాపం చేసావా, నువ్వు ఎట్లా ఉన్నా కానీ ఆయన దగ్గరికి, అయ్యా నేను ఈ దినం నేను ఎట్లా ఉన్నా, ఏం చేసినా కానీ నేను నీ సన్నిధికి వస్తానయ్యా, ఒప్పుకుంటానయ్యా, విడిచిపెడతానయ్యా, పరిశుద్ధపరచయ్యా అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఆయన నిన్ను కడతానని అంటారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.